రేపు శివరాత్రి రోజు మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. అలా పెడితే చాలండి, మీ జాతకం గంటలో మారిపోతుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క దీపం ఏంటంటే కనుక ఈ విధంగా పెడితే చాలండి, మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దీపం అయితే పెట్టుకోండి. ఈ దీపమే మీ యొక్క జీవితాన్ని మార్చి మీకు ఒక దారిని చూపిస్తుంది. ఈ దీపమే ఏంటంటే కనుక మీ కష్టాల నుంచి మిమ్మల్ని ఏంటంటే గట్టెక్కిస్తుందని చెప్పొచ్చు. మనకు జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల కష్టాలు, బాధలు ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడాలంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ దీపం పెట్టాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ దీపం ఏంటంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రేపు శివరాత్రి కదా, అయితే ఎంతో శక్తివంతమైనదనమాట. ఊరు వాడ తేడా లేకుండా శివనామ స్వరూపణతో ఏంటంటే గనక పల్లెలన్నీ కూడా మారిమోగుతాయి. పట్టణాలు పల్లెలని తేడా లేకుండా అలా ఏంటంటే గనక ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు కదా, శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజు ఏంటంటే గనక జాగరణ చేయటం, ఉపవాసం ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు భజన చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తాము. మన మనసంతా కూడా ఆ పరమశివుడిపై లగ్నం చేసి ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటేనండి నిష్ట నియమాలతో మనము ఒక చిన్న దీపం పెట్టినా చాలండి, శివానుగ్రహం కలుగుతుంది. పిలిస్తే పలికే దైవం ఆ పరమశివుడు. కాబట్టి శివానుగ్రహం కలిగి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఇలా దీపారాధన చేసుకోండి. మన జీవితంలో, మన జాతకంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి. చాలా వరకు కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. ఆ సమస్యలు తొలగిపోవాలంటే మనము చాలా వరకు కూడా అండి ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దీపం పెట్టండి. మళ్ళీ శివరాత్రి వరకు అండి ఎలాంటి సమస్యలు రావు, ఎలాంటి జాతక దోషాలు అనేవి ఏర్పడకుండా జాతకం సరిగ్గా ఉండటానికి, జీవితం కూడా మారటానికి, కొన్ని రకాల ఇబ్బందులు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు మీద మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి మీ కష్టాలు పోవాలని మీరు ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకోండి. పువ్వు ఉండేలాగా చూసుకోండి. దీపం వెలుగుతున్న దీపంలో ఈ లవంగాన్ని చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పి దీపంలో వేయండి, సరిపోతుందన్నమాట. ఎందుకు ఈ లవంగాల దీపం పెట్టాలంటే కనుక లవంగాల దీపం పరమశివుడికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే అందరు దేవుళ్ళు, దేవతలు లవంగాల దీపాన్ని ఇష్టపడతారు. ఆ లవంగం వేస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని మన కష్టము, బాధ, సమస్య పోవటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీరు తప్పకుండా ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత తీసి ఆ లవంగాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుంది. ఇక అనంతరం ఏంటంటే మనకు ధన సమస్య విపరీతంగా ఏర్పడుతూ ఉంటుందండి. డబ్బు లేక నరకం చూస్తాం కదా, అలాంటి వాళ్లకు ధనం రావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలన్నా సరే దీపం వెలిగించి రూపాయి బిళ్ళను అందులో వేస్తే చాలు. ఇక మీకు ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, సంపాదన పెరగటం, ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ దీపం కూడా పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళను తీసి చక్కగా నూనెలో నుంచి తుడిచి మీరేంటంటే ఆ రూపాయి బిళ్ళని పేదవారికి దానం చేయండి. కానీ అన్ని కలిపి ఒకటేసారి వేయకూడదు. ఏ సమస్య ఉంటుందో, ఏ బాధ ఉంటుందో అది చూసుకొని ఆ తర్వాత దీపారాధన చేయండి. కానీ అన్ని కలిపి మాత్రం వేయకండి. జాతకంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. గ్రహాలు అనుకూలించడం అంటే అనుకూలించకపోవటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, బాధలు ఉండటం, దైవానుగ్రహం అంటే కరువైపోవటం, ఇలాంటివి జరుగుతాయి కదా. అలాంటి వాళ్ళు దీపం వెలుగుతున్న దీపంలో ఏంటంటే ఒక యాలక్కాయని వేయాలి. జాతక సమస్యలన్నీ కూడా పోవాలి, మాకు చాలా మంచి రిజల్ట్ రావాలని సంకల్పం చెప్పుకొని అందులో ఏంటంటే కనుక ఒక యాలక్కాయని వేస్తే చాలండి, ఇక మీ జీవితం మారినట్టే, మీకు అంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చండి. ఈ 3 కూడా ప్రత్యేకించి రేపు పెట్టే దీపానికి చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. అంటే కష్టాలుంటే యాలక్కాయని వేయండి, జాతక సమస్యలు ఉంటే లవంగాన్ని వేయండి, ధన సమస్య ఉంటే రూపాయి బిళ్ళను వేయండి. ఇలా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా మన జీవితంలో ఏంటంటే కష్టాలను, నష్టాలను తీసేస్తుందన్నమాట. అందుకే చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులను, సమస్యలను పోగొట్టుకోండి. ఈ చిన్న పరిహారమే మీ జీవితాన్ని మార్చి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది. జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలను తొలగిస్తుందన్నమాట. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుకనండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఈ దీపాలు మీకు పనిచేస్తాయి. నిష్ట నియమాలతో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. రేపు వీలుంటే నారికేళ్ల దీపం కూడా పెట్టొచ్చు, అది కూడా చాలా మంచిదే. కాబట్టి అదైనా సరే పెట్టుకోవచ్చండి. దానివల్ల కూడా ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం ఇవి దొరికితే ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే చాలండి, బిచ్చగాళ్ళు సైతం ఏంటంటే కనుక కుబేరులాగా మారిపోతారనమాట. వీటికి అంతటి శక్తి ఉంటుంది. ఇవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక
చాలా శక్తిని కలిగి ఉంటాయండి. వీటి వల్ల ఏంటంటే ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది అనమాట. ఇవి ఏంటంటే మందార మొగ్గలండి. అయితే మనం అనుకుంటాము చాలా వరకు కూడా అంటే మొగ్గలతో ఏమవుతుందండి, మొగ్గలతో ఫలితాలు వస్తాయండి అంటే గనక తప్పకుండా వస్తాయండి. పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఈ మొగ్గల్లో అతీత శక్తి దాగుంటుందన్నమాట. అంటే శివరాత్రి మనకు ఫిబ్రవరి 15 ఆదివారం రోజున రాబోతుంది కదా. అయితే ఈ ఆదివారం రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి, వీటిని తెచ్చుకోవచ్చు. లేదు మేము ఆదివారం కంటే ముందే కూడా అంటే శివరాత్రి కంటే ముందు మేము తెచ్చుకుంటామండి అంటే కనుక అలా కూడా తెచ్చుకోండి. వీటి వల్ల సంపాదన ఆగిపోతుంది కదండి. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం, రూపాయి కూడా పుట్టనే పుట్టదు. ఎంతమందిని డబ్బు అడిగినా కానీ ఎవరు మనకి ఇచ్చే వాళ్ళు ఉండరు. అలా ఏంటంటే మన సంపాదన హరించిపోతూ ఉంటుంది, సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే సంపాదన పెంచుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది, చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు మహాశివరాత్రి అంటే ఒక గొప్ప పర్వదినం అండి. అందరూ కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే శివరాత్రిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఊరు వాడ అంతా కూడా ఏంటంటే కనుక శివనామ స్వరూపణతో అంటే మారు మోగుతూ ఉంటుంది కదా. అయితే ఈ యొక్క శివరాత్రి రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీటిని ఇంటికి తెచ్చుకోండి. అంటే మందార మొగ్గలండి, ఒక 4 మందార మొగ్గలు చాలండి. 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చడానికి, మనకు సంపాదనను పెంచటానికి అంటే 4 మందార మొగ్గలు చాలని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే మందార చెట్టు ఉంటుంది కదా, అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది. ఈ మందార పువ్వులు ఏంటంటే గనక మనం పరిహారం కోసం ఉపయోగిస్తాం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక దైవానికి కూడా ఏంటంటే మందార పువ్వులను పెడుతూ ఉంటాం, ఆకులు పరిహారం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. మందార చెట్టు చాలా చాలా శక్తివంతమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మందార చెట్టులో మనకు తెలియని ఒక దైవ శక్తి అనేది దాగుంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మందార చెట్టు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు పెరుగుదల కావచ్చు, పరిహారాల పరంగా కావచ్చు, అలానే కాకుండా విధి విధానాల పరంగా కూడా మందార చెట్టు అతీత శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మందార మొగ్గలు ఎలా తెచ్చుకోవాలంటే కనుక మనకు మందార చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఒక చెంబడి నీటిని సమర్పించండి. ఇక్కడ మీరేంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబడి నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. స్నానం చేసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పసి మొగ్గలు ఉంటాయి కదా, ఈ మందార మొగ్గలు, వీటిని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము దేనికోసం అయితే తీసుకెళ్తున్నామో ఆ పరిహారం మాకు పనిచేసేలాగా చూడు ప్రకృతి మాత అనేసి సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు శివరాత్రి రోజే తెచ్చుకోవాలనుకుంటే ఆ రోజే తెచ్చుకోండి. ఇంకా ఆ రోజు ఆదివారం ఉంది, చాలా అంటే మంచి రోజుగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రోజు కూడా తెచ్చుకోండి. మనం ఎలాగో పూజలు చేసిన తర్వాత ఉపవాసం ఉంటాము, నిష్ట నియమాలతో ఏంటంటే భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము, అంటే శివలింగానికి అభిషేకం చేయటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక సాయంత్రం 4 గంటల సమయంలో అండి మనకు అంటే చతుర్దశి అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే 6 గంటల సమయంలో పూజ చేసుకోండి. ఇంట్లో మీరు ఉదయం ఎన్ని పూజలు చేసినా కానీ సాయంత్రం చేసే పూజకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఆ పూజ ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఆదివారం రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైతే ఆ పరమశివుడిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ సుడి తిరుగుతుంది. మనము భక్తితో ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి, ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని ఇస్తాడని చెప్పొచ్చు. అలానే కాకుండా తన అనుగ్రహాన్ని కూడా భక్తులకు అంటే సమకూరుస్తాడనమాట. అందుకే నిష్ట నియమాలతో చక్కగా మీరు పూజ చేసే ముందు అయినా సరే ఇలా ఈ మందార మొగ్గలు అయితే ఇంటికి తెచ్చుకోండి. మొగ్గలు మాత్రమే తెచ్చుకోండి, కొంచెము లావుగా ఉండేటివి అలానే కాకుండా కొంచెము అంటే ఇలా పెద్దగా ఉండేటివి వద్దు. మీకు ఇంకా మనం ఇక్కడ చూయించే విధంగా ఇలా తెచ్చేసుకోండి, సరిపోతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ధనం వస్తుందండి, ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. అందుకే వీటిని ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఒక 4 మొగ్గలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరం మనందరికీ తెలిసిందే కదా, అతీత శక్తివంతమైనది, ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. పచ్చకర్పూరం 4 మందార మొగ్గలు ఇక్కడ చూయించే విధంగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపుని ఒక ఎర్రటి వస్త్రంలో వేసేసి మూట కట్టి దీపధూపం చూయించి ఆ తర్వాత వాటిని బీరువాలో దాచుకోవచ్చు. లేదంటే గనక వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వీటిని పెట్టొచ్చు. అలా పెట్టినా అలా దాచుకున్నా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. మీరు అనుకోవచ్చు వస్త్రంలో పెట్టి మేము మూట కడితే అవి పాడైపోతాయి కదండి, అవేంటంటే గనక అంటే ఇలా చిత్తు అయిపోతాయి కదండి అని మీరు అనుకోవచ్చండి, కొంచెం వాడిపోయినట్టు అవుతాయి కదా. అయితే అలా ఏం కావండి. మనం కొంచెం సేపు ఏంటంటే కనుక నీళ్లు తగలకుండా కొంచెం ఆరబెట్టి ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత మన పూజ కార్యక్రమాలు చేసేసరికి అదే సమయం అవుతుంది. అదంతా కూడా చేసుకొని ఎర్రటి వస్త్రం కానీ లేదంటే మనకు పాలిథిన్ కవర్స్, జిప్లక్ కవర్స్ అంటాం కదా, అందులోనైనా సరే పచ్చకర్పూరం ఖచ్చితంగా పెట్టాలి. 4 మందార మొగ్గలు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ పోయాలి, చిటికెడ పోయండి, ఎక్కువగా పోయకండి, ఎక్కువగా అవసరం లేదనమాట. ఇలా పోసేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా
మాకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, మేము కష్టాల నుంచి బయటపడాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంకా మీ ఇంటి బీరువాలో భద్రపరచుకోండి. 15 రోజులకు ఒకసారి తీసి ధూపం వేస్తూ ఉండండి. దానివల్ల కూడా మంచి జరుగుతుంది. కానీ ఏం పాడైపోవు, ఏం వాడిపోవండి. ఎలాగైతే మనం పూజించి బీరువాలో దాచుకుంటామో అదే మాదిరిగా ఉంటాయన్నమాట. అందుకే మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ వాడిపోయాయి అనిపిస్తే మాత్రం తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకొని ఇలా చేసుకోండి. కానీ తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. తిదివార నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు. దీనికంటూ ఒక తిథి, ఒక వారము, ఒక నక్షత్రం అంటూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఏంటంటే ఇలాంటివి తెచ్చుకుంటే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం కూడా ఏంటంటే కనుక ఇవి చాలా చాలా శక్తివంతమైనవండి. అసలు వదులుకోకండి, తెచ్చుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట. సకల శుభాలు మనకు చేకూరటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందండి. ఇక అలానే ఈ శివరాత్రి రోజు కావచ్చు, శివరాత్రి లోపు కావచ్చండి, ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా ఏంటంటే గనక అప్పులు తీరుతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ నమ్మకం లేదనుకోండి మనకు ఫలితం అనేది లేటుగా వస్తుంది అనమాట. అంతే, అక్కడ మనం నమ్మితే మనకంతా మంచి జరుగుతుంది, నమ్మకపోతే మనకంతా చెడే జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ముందుగా ఏంటంటే గనక మీరు చక్కగా స్నానం చేయండి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే ఏం ఫలితం అయితే రాదనమాట. ఎందుకు స్నానం చేయాలంటే కనుక మనం ముందు రోజు కావచ్చు, లేదంటే కనుక ఆ రోజు అయినా సరే నాన్ వెజ్ని తినున్నామనుకోండి, పరిహారం చేసుకుంటే ఏంటండి ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే ఇది పూజ గదిలో చేయాల్సిన పరిహారం అనమాట. స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు దూరం ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. పూజ గదిలో చేసుకుంటే ఏమవుతుందంటే దైవానుగ్రహం కలుగుతుంది, దీపం పెట్టి చేస్తాం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక కష్టం పోతుంది. ఇది రాత్రిపూట చేస్తే చాలా మంచిది. ఒకవేళ రాత్రిపూట కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. అంటే సంధ్యా సమయం అంటే కనుక చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మాకు ఫలితం వస్తుంది, మాకు ఏంటంటే పరమశివుడే మా కష్టాన్ని తీరుస్తాడన్నట్టుగా భావించుకొని పరిహారం చేసుకోండి. ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి, ఈ కష్టమే మీకు అంటే వస్తుంది, ఈ కష్టం పోతుందో లేదో, ఈ కష్టం వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ కష్టం వల్ల ఏంటంటే కనుక మాకు చాలా అంటే బాధలు ఉన్నాయండి, అది ధనానికి సంబంధించింది కావచ్చు, రుణ బాధకు సంబంధించింది కావచ్చు, మీరు భరించలేక ఇబ్బంది పడే అంటే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పాత్రని తీసుకోండి. ఆ పాత్ర ఎటువంటిదైనా పర్వాలేదండి, కానీ మీరు వాడుకోకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా ఒక పాత్ర తీసుకోండి, అంటే ఒక బౌల్ అండి, అది ఏదైనా సరే గాజుది కానీ ఇంకేదైనా కానీ తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పుని ఏంటంటే మీరు తీసుకున్న బౌల్లో పోసేయండి. 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లుని పెట్టాలి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది ఎందుకు పెట్టాలండి, ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మనం భరించలేని కష్టాల గురించి చెప్పుకుంటాం కదా, అంటే పాత్రలో ఉప్పు పోసేటప్పుడు మన కష్టం గురించి చెప్పుకుంటాం. మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకొని ఉప్పులో అంటే ఉప్పు ఏంటంటే పాత్రలో పోసేస్తాం, అంటే బౌల్లో పోసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పసుపు కుంకుమలు వేస్తాం. ఇవి ఎంత పవిత్రమైనవంటే అంత పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ పాత్రలో వేసేసిన తర్వాత 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, ఈ ఆవాలు ఉంటాయి కదండి, ఈ ఆవాలు ఏంటంటే చెడుని తీసేస్తాయండి, మంచిని తెచ్చి పెడతాయి. మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఇబ్బంది లేకుండా చేయటానికి ఆవాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. 5 రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధన సమస్య, అంటే ధనానికి సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నా, బాధలు ఏర్పడుతున్నా వాటిని తొలగించడానికి కూడా ఈ 5 రూపాయల బిల్లు అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా డబ్బు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా కలిసి మన కష్టాన్ని తీరుస్తాయి, మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి. మన కష్టం ఎటువంటిదైనా సరే అది తుడిచిపెట్టుకొని పోయేలాగా ఉపయోగపడే అంటే వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసుకోండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది, తప్పనిసరిగా మీ కష్టాలు పోతాయన్నమాట. ఇది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేయొచ్చు. కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్నానం చేసుకోవాలండి, ఒంటి స్నానం అయినా సరే చేయాలి. చేసేసి ఏంటంటే దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. ఇలా అంటే చేసుకున్న తర్వాత పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి. ఏ రోజు చేసినా కానీ రాత్రంతా కూడా పెట్టండి. అంటే శివరాత్రి లోపు ఏ రోజు మీకు బాగుందనిపిస్తే ఆ రోజు చేసుకోండి. లేదు మాకు కుదరదు అనుకుంటే శివరాత్రి రోజైనా సరే రాత్రి 12 లోపు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఇలా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. మర్రి చెట్టు దగ్గర మాత్రమే పెట్టాలండి, మర్రి చెట్టు దగ్గరే పెట్టేసి రావాలి. అందులో ఉండే 5 రూపాయల బిల్లని తీసుకోకండి, పసుపు కుంకుమలని ఏది తీయకూడదు అనమాట. ఎలాగైతే ఉప్పుని పోసి పసుపు కుంకుమలు పోసి డబ్బు పెట్టి మనము
సంకల్పం చెప్పామో అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూసి అంటే చూడకుండా రావాలి. మనం వెనక్కి మళ్ళీ చూస్తే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే అంటే ప్రకృతి మాత మేము మా అవసరం కోసం చేసుకున్నామమ్మా, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి మర్రి చెట్టుని ఒక్కసారి చేతితో తాకి నమస్కారం చేసుకుని ఇంకా అక్కడ పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. చూడండి మీకు ఏ విధంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అనేది మీకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఈ పరిహారం చేసుకుంటూ మీరు 10 అంటే కోరికలు కోరుకోవటం కానీ 10 సమస్యల గురించి చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు. ఇప్పుడు ఒక కష్టం ఉంది, అది మీరు భరించలేకపోతున్నారు, ఆ కష్టాన్ని మేము ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నాం, ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, దాని గురించి చెప్పుకొని చేసుకోండి. ఇంకా చూడండి ఉప్పే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఉప్పులో అతీత శక్తులు ఉంటాయి. ఉప్పు చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని మనకు అందిస్తాయి అనమాట. అందుకే ఆచరించేసుకోండి, ఇంకా తిరుగుండదు. ఇంకా మీరేంటంటే కనుక శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇప్పుడు చెప్పేటిది అనమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ఇది బీరువా కింద పెట్టండి. అంటే బీరువా కింద మనకి ఏంటంటే కనుకనండి ఇది పెట్టుకుంటే బీరువాలో ఏంటంటే డబ్బు ఎంత పెట్టినా కానీ ఎంత తీసినా కానీ అసలు అంటే ఇంకా మనకుంటూనే ఉంటుంది డబ్బు, కానీ మొత్తం బీరువాలో ఉన్న డబ్బు అంతా కూడా అయిపోదండి. చాలామంది కూడా ఏంటంటే మా బీరువాలో డబ్బు పెడితే ఉండదండి, చాలా వరకు ఖర్చు అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాదు, ₹1 పెడితే ₹2 ఖర్చు అవుతూ ఉంటాయి మాకు, అసలు బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ కొద్దిసేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, లేదంటే తెల్లారే తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటామండి. చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదండి, ఎంత కూడబెడదామన్నా కానీ డబ్బు అయితే కూడుకోదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పాత్ర అండి, ఒక ప్లేట్ తీసుకోండి, తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పు పోయండి, కుంకుమ పసుపు ఎలాగో పోయాలి, ఎందుకంటే అవి ఉప్పులో పోస్తేనే అవి పవిత్రంగా మారతాయన్నమాట. ఇలా పోసేసిన తర్వాత ఒక అంటే మనం చెప్పాలంటే కనుక 1/2 స్పూన్ అనే ఆవాలు పోసేసి ₹1 బిల్లును పెట్టేసి ఇది బీరువా కింద పెట్టండి. పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మా బీరువాలో ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలనేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇష్టదైవం కానీ లేదంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ మీరు ఏంటంటే కనుక చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఇంకా బీరువా కింద పెట్టేయండి. చూడండి ఇంకా ఏంటంటే కనుక మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట అండి. ఇలా ఏంటంటే బీరువా కింద ఒకవేళ పెట్టే వీలు లేకపోతే బీరువా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది పదే తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మార్చుకోవాలి. ₹1 బిల్లును తీసి దానం చేయటం, మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయటం చేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఏంటంటే కనుక ఉప్పు పసుపు కుంకుమ అలానే కాకుండా మనం ఆవాలు పోసి ₹1 బిల్లును పెట్టి పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, అది దూరం అయిపోతుంది, నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. మర్చిపోకుండా ఇది మాత్రం బీరువా దగ్గర పెట్టుకునేది శివరాత్రి రోజు చేయండి. మిగతాది ఉప్పు పరిహారం శివరాత్రి లోపు చేయొచ్చు, శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. ఇలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం మారుతుంది. అంటే బంగారం లాగా మారడంతో పాటు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి వాళ్ళ అనుగ్రహం కలిగి ఇక మన సుడి తిరిగినట్టే, మనం కుబేరులాగా మారినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, నారికేళ్ల దీపం కానీ లేదంటే కనుక మనము ముఖ్యంగా మారేడుదల దీపం కానీ పెట్టుకోవాలండి. ఇలా పెడితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. మారేడుదలం దీపం అంటే ఏమి లేదండి, నారికేళ్ల దీపం అంటే మనందరికీ తెలిసిందే కదా, కొబ్బరి చిప్ప దీపం అనమాట. మన కష్టాలని బాధల్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది, కోరికలు కూడా తీరుతాయి. మారేడుదల దీపం అంటే ఏమి లేదు, తమలపాకు మీద మారేడుదలం పెట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేస్తే 1,000,000 జన్మల పుణ్యం శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. కాబట్టి తప్పక ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక శివరాత్రి కదా, అయితే ఇంట్లో ఈ కూరలు వండకండి. ఈ కూరల వల్ల మీకు అనేక రకాల కష్టాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క ఆ అనుగ్రహం కంటే కూడా ఆగ్రహానికి మీరు గురవుతారనమాట. అందుకే రేపు ఏంటంటే ఇంట్లో ఈ కూరలు వండకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. మనం అంటే ఉపవాసం ఉంటే ఎలాంటి కూరలు వండుకోము, ఉపవాసం ఉంటే పళ్ళు పలహారాలు తీసుకొని పాలు తీసుకుంటూ మనము చక్కగా ఏంటంటే కనుక ఇలా ఉపవాసం చేస్తాం కదా. అయితే మనం ఏంటంటే ఉపవాసం లేని వారు కొన్ని కూరలు వండుకుంటారు కదండి ఇంట్లో. ఇలా అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉపవాసం చేయరు. అయితే ఉపవాసం చేయని వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూరలు వండితే మాత్రం ఈ బూడిది గుమ్మడికాయ కూర ఉంటుంది కదా, దాన్ని వండుకోకూడదండి. పొట్లకాయ కూర వండకూడదనమాట. ఈ బూడిది గుమ్మడికాయ కూర చాలా మంది కూడా వెయిట్ లాస్ కోసం జ్యూస్లు తాగుతూ ఉంటారు కదా, దాన్ని కూడా తాగకండి. రేపైతే అసలు దాని జోలికి వెళ్ళకండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. ఈ పొట్లకాయని కోసి వండకూడదు, ఎందుకంటే అది పాము వలె ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండటం నిషేధం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రకంది పప్పు ఉంటుంది కదండి, గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి
ఈ ఎర్రకంది పప్పునైతే ఇంట్లో అసలు వండకండి. అసలు అంటే ఈ పప్పు కూరలు అంటే వేరే వండుకోండి కానీ వీటినైతే అవాయిడ్ చేసేయండి. ఒకవేళ కాదని వీటిని వండితే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు, శివాగ్రహానికి గురవుతారు. మీకు ఇంకా అప్పుల సమస్యలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఇంకా మనకు ఏంటంటే గనక